హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ ప్యానిక్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనకు కూడా పోయేది మన సబ్స్క్రైబర్ మన వాట్సాప్ లో పంపించిన ఒక రియల్ లైఫ్ కోర్స్ ఇన్సిడెంట్. అంటే ఈ విషయం ఎవరికి జరిగిందంటే మన సబ్స్క్రైబర్ అయిన మనోజ్ అన్నకి జరిగింది. మనోజ్ అన్న ఫ్యామిలీ కారులో వాళ్ళ ఫ్యామిలీ కులదేవుడు కాడ పోయేటప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం జరిగింది. అది ఏంటి, ఎలా, ఎందుకు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సేమ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి గోస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుంటే అది డిస్ప్లేలో కనిపించే మన వాట్సాప్ నంబర్కి ఒక వాయిస్ నోట్ గా సెండ్ చేయండి. అలా సెండ్ చేసే ఆడియో నిజంగానే ఆ స్టోరీ నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంటే మన యూట్యూబ్ లో నేనే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఈ మనోజ్ అన్న అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి 2015లో ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 24 అవర్స్ అంటే ఉదయాన్నే లేసి పనికి వెళ్ళి మరి సాయంత్రం ఇంటికి వచ్చిన వల్ల మనకి ఎలాంటి లాభాలు లేదు. గ్యారంటీగా మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తే మాత్రమే పైకి రాగలం అనే మైండ్ సెట్ లో ఈయన ఆ బిజినెస్ ని మొదలు పెడుతున్నారు. ఎలాంటి బిజినెస్ అంటే ఒక హోటల్. ఈ హోటల్ స్టార్టింగ్ లో ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది. దగ్గర 2015 నుంచి 2020 ఫిబ్రవరి నెల దాకా ఏ ప్రాబ్లం లేకుండా 2000 ఫిబ్రవరిలో ఈ ప్రాబ్లం మొదలైంది. అసలు ఏం జరిగిందని మనం పూర్తిగా లోపలికి వెళ్ళి చూస్తే మనోజ్ అన్న ఆ హోటల్ వ్యాపారం తగ్గతా వచ్చింది. ఇలా తగ్గతా వచ్చినప్పుడు మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఎందుకు వ్యాపారం తగ్గుతుంది అనే ఆలోచనతో ఓకే, మంత్ లో ఒక రోజు 2 రోజు ఇలా జరిగేది మనకు కామన్, ఇంకా ఇది ఎక్కువ పట్టించుకోకుండా వదిలేయాలని వదిలేశారు. తర్వాత మార్చి నెల స్టార్ట్ అయ్యే దగ్గర వచ్చినప్పుడు మార్చి ఏప్రిల్ అంటే ఒక 2 నెలలు లాక్డౌన్ దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఎలా పడిపోయిందంటే వీళ్ళు చేసే వంట మొత్తం చెత్తబుట్లో వేయాల్సినంత ఘోరమైన వ్యాపారం తగ్గిపోయింది. ఇంత తగ్గిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా అంగడిని అంటే వాళ్ళు పెట్టిన హోటల్ మూసేసి ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలో దగ్గర 15 మంది దాకా ఉన్నారు. అసలు ఈ 15 మంది ఎవరంటే మనోజ్ అన్న వాళ్ళ నాన్న, మనోజ్ అన్న వాళ్ళ పెద్ద బాబాయ్, మనోజ్ అన్న వాళ్ళ చిన్న బాబాయ్, వీళ్ళందరితో పెళ్లి అయ్యి ఫ్యామిలీలో ఉంటారు కదా. సో అన్ని మంది వీళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీ. అందరు కూర్చొని ఈ విషయం గురించి క్లారిటీగా డిస్కషన్ చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు కాడ కూర్చొని వాళ్ళ అమ్మ అంటే మనోజ్ వాళ్ళ నానమ్మ బాధపడతా ఉంది. నా కొడుకు ఇలా బాధపడుతున్నాడే దేవుడా అని ఆలోచన ఉండేటప్పుడు సడన్ గా మనోజ్ వాళ్ళ నానమ్మ ఊళ్ళంతా ఒకలాగా గట్టిగా పోయి ఈ కళ్ళంతా ఇట్లా బయటకు వచ్చేలాగా కోపం వచ్చేలాగా వచ్చిన తర్వాత ఆమెను చూస్తే ఆమె ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ దేవుడు వచ్చిన్నారు. వాళ్ళ ఫ్యామిలీ దేవుడి వచ్చి నేరుగా లేచి మనోజ్ అన్న వాళ్ళ నాన్నని జిట్టు ఉంది కదా, ఈ జిట్టుని ఇట్లా పట్టుకొని లాగి ఇంత ప్రాబ్లం జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఉన్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఎంత త్వరగా నువ్వు నా ప్లేస్కి వస్తావు అంటే ఫ్యామిలీకి అని ఒక గుడి ఉంటుంది. ప్రతి ఒక్క కులానికి సంబంధించిన కుల దేవుడు ఉంటాడు, ఆ కులానికి సంబంధించిన కుల గుడి కూడా ఉంటుంది. ఆ గుడికి రమ్మని చెప్పి ఆ మనోజ్ అన్న వాళ్ళ నాన్నమ్మ ఒంట్లో వచ్చిన ఆ దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వెంటనే ఆయన తెలిసిన ట్రావెలింగ్ ఆఫీస్కు ఫోన్ చేసి, తమ్ముడు నాకు ఒక వెహికల్స్ కావాలి, నేను ఇక్కడ ఫ్యామిలీ కులదేవుడు గుడికి దాకా వెళ్ళాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎవరు ట్రావెల్స్ పెట్టుకున్న ట్రావెల్స్ ఓనర్ అన్న ఏం చెప్పాడంటే మనోజ్ వాళ్ళ నాన్న కాడ, అన్న ఈరోజు నుంచి లాక్డౌన్ మొదలయ్యి ఏదో వైరస్ స్ప్రెడ్ అవుతా ఉందంట, ఆ వైరస్ ఏందో మనకు కూడా తెలియట్లేదు, ఇంటి నుంచి ఎవరు బయటికి రాకూడదు అని చెప్పేస్తున్నారు. సో వెహికల్ రాదు, ఈ లాక్డౌన్ అన్ని అయిపోయిన తర్వాత మీరు చెప్పండి వెహికల్ వస్తుంది అని చెప్పి ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనోజ్ అన్న వాళ్ళ నాన్న టీవీ ఆన్ చేసి చూస్తే అప్పుడు మనకి 2020లో లాక్డౌన్ మొదలయ్యాయి. ఈ లాక్డౌన్ వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డామని మన అందరికీ తెలుసు. ఇప్పుడు దాని లోపలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయం గురించి మనం క్లారిటీగా చూద్దాం. ఇది చూసిన తర్వాత ఇంకేం చేద్దామని చెప్పి ఆలోచనతో ఆ రోజు నైట్ మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఇంటి లోపల పనుకొని నిద్రపోదాం అనుకున్నప్పుడు ఈ హోటల్ విషయం కానీ ఇలా వ్యాపారం పడిపోయింది కానీ అన్ని ఆలోచించి నిద్ర లేక, అంటే ఆయన నిద్ర రాదు, ఎంత పోతే మనిషి అయినా ఇలా కష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా పనుకొని ఎలా నిద్రపోతారు, అలా నిద్ర రాక ఈ మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆ మంచాన్ని తీసుకొని వచ్చి ఇంటి బయట వరండా, ఆ వరండాలో వేసుకొని పనుకున్నారు. వీళ్ళు చాలా పెద్ద ఇల్లు, ఆ పెద్ద ఇంటి వరండా కాడ నుంచి ఒక 20 మీటర్లు ముందుకు వెళ్తే గోడ వస్తుంది. ఆ గోడ కాడ మెయిన్ గేట్ ఉంటుంది వాళ్ళు లోపలికి వచ్చేదానికి. అప్పుడు దాకా అక్కడ దాకా వాళ్ళ స్థలం ఉంటుంది. ఆ ప్లేస్ కాడ పోయేదాకా
ఈ మనోజ్ అన్న వాళ్ళ నాన్న మంచం తీసుకొచ్చి బయట వేసి పనుకున్నారు. పనుకునేటప్పుడు నిద్రపోదామనే ఆలోచన ఉన్నప్పుడు ఇదన్నీ మైండ్లో పోతా ఉంటది. ఏమని, ఇలా మన ఫ్యామిలీకి ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరు చేశారు అనే మైండ్ సెట్లో ఆలోచన చేస్తా ఉంటే ఈ మనోజ్ అన్న వాళ్ళ నాన్న పనుక్కొని ఉన్న ప్లేస్ మంచం అయితే మామూలుగా ఎట్లా ఉంటుంది, దానిపైన పనుకున్నారు. ఆ వెనక ఎవరు ఏందని తెలియట్లా, ఇట్ట అడ్డగా ఇప్పుడు నేను ఇట్ట పనుకున్నాను, నా వెనక సైడ్ ఇట్ట అడ్డగా ఇటుపక్క అటుపక్క నడుస్తూ ఉంటే సేమ్ ఎలా ఉంటుంది అలా ఎవరో ఇటువైపు అడ్డంగా నడుస్తా ఉన్నారు. ఎవరు వాక్ చేసేది ఈ టైంలో? సరేలే మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరో నిద్రపోకుండా వాక్ చేస్తూ ఉంటారు, మనం ఎందుకు పట్టించుకోవాలి ఇదని చెప్పి ఆయన కొంతసేపు ఆ ఆలోచనలోనే ఉండిపోయాడు. అంటే వ్యాపారం లాస్ అయింది కదా, ఈ ఆలోచనలో ఉండిపోయాడు. కొంచెంసేపు తర్వాత వీళ్ళు ఏం ఇంతసేపు ప్లాన్ చేస్తూ ఉంటాడు ఎవరు అని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్క పేర్లు పిలిచారు. మనోజ అని ఒకరిని, మనోజ్ లేదు. మళ్ళీ అమ్మ దివ్యమ్మ అని వాళ్ళ కూతుర్ని, హామీ లేదు. తర్వాత ఎవర్రాది లేచి తిరిగి వెనక సైడ్ ఇట్లా చూస్తే అప్పుడు ఒక నల్ల, ఎలా చెప్పాలంటే పూర్తిగా నలుపు, దానిలో మొహం కనిపేలా, ముక్కు కనిపేలా, కళ్ళు కనిపేలా, ఏం కనిపే, మొత్తం నలిపే. ఆ రూపం అటు ఇటు నడుస్తాం. ఇది చూడంగానే మనోజ్ అన్న వాళ్ళ నాన్న ఏం చేయాలంటే కొంచెం గట్టిగా అరిచేశాడు. ఇలా అరవంగానే ఇంట్లో నుంచి అందరూ బయటికి వచ్చేసారు. బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి వాళ్ళిద్దరు తమ్ముళ్ళు, ఎవరు మనోజ్ అన్న వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు, మనోజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఏమైందన్నా ఎందుకు అరిచావు అడగగానే అప్పుడు మనోజ్ అన్న వాళ్ళ నాన్న, ఏం లేదురా, ఏదో పిల్లి ఏదో కుక్క ఏదో ఎక్కినట్టు ఉండేది, కొంచెం భయంలో అరిచేశాను అని చెప్పి అంతతో ముగించేశాడు. తర్వాత ఏం జరిగిందంటే మనోజ్ వాళ్ళ బాబాయ్, ఈ మనోజ్ అన్న వాళ్ళ బాబాయ్ ఏం చెప్పంటే, సరేలే ఎందుకు ఈ టైంలో బయట పనుకుంటావు, రా లోపలికి వెళ్దాం అని పిలిస్తే అప్పుడు మనోజ్ వాళ్ళ నాన్న, ఏం ప్రాబ్లం లేదు, నేను ఏడే ఉంటాను, కొంతసేపు తర్వాత వస్తాను అని చెప్పేసి ఆగిపోయారు. దీని తర్వాత మనోజ్ వాళ్ళ బాబాయ్ మనోజ్ చేయి పట్టుకొని లాగేటప్పుడు మనోజ్ ఒక్క చోటన వరకే, అంటే ఒక ప్లేస్, ఆ ప్లేస్ని కళ్ళు రెప్ప ఆరకుండా ఇట్టే చూస్తున్నాడు.